మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 238 వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో 146 వార్డులకు గాను 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,95,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కామారెడ్డిలో 92 వార్డులకు గాను 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,49,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఇటు ఆర్మూరు, బోధన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీలు. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి మున్సిపాలిటీ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈ యొక్క సామగ్రిని తీసుకువెళ్లేందుకు ఎలక్షన్ సిబ్బంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో టోటల్ ఓటర్లు వచ్చేసి 4,95,579 మంది ఓటర్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్లను 729 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో సెన్సిటివ్ 183 ఉన్నాయి. అయితే హైపర్ సెన్సిటివ్లో 123 పోలింగ్ స్టేషన్ల పరిస్థితి ఉంది. అయితే మొత్తం వార్డు స్థానాలు నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు 3 మున్సిపాలిటీ కలుపుకొని 146 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్, ఆర్మూరు, అదేవిధంగా ఇటు బోధను, భీమ్గల్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 3,40,116 ఓట్లు ఉన్నాయి. మొత్తం అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో పోలింగ్ స్టేషన్లు 239 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. వార్డు స్థానాలు 92 వార్డు స్థానాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తము 1,49,525 సంబంధించి ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది సంబంధించి ఓటర్లు తమ యొక్క ఓటును నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ స్టేషన్ వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు లోన, అంటే 100 మీటర్ల బయటనే ఇటు క్యాంపెయినింగ్ ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేశారు. అతి సమస్యాత్మక ప్రాంతాలను ప్రస్తుతం అయితే గుర్తించినటువంటి ఒక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సిబ్బంది 2,625 పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 2,200 మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే 3 వార్డు స్థానాలకు సంబంధించి ఒక రిటర్నింగ్ అధికారిని సంబంధించి ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కూడా చెప్పిన పరిస్థితి. అక్కడ కామారెడ్డి ఎస్పీ, అదేవిధంగా నిజామాబాద్ సిపి కూడా మొత్తము దీనికి సంబంధించి పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్ని బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక మరికొద్ది గంటల్లో జరిగినటువంటి ఇక పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల యంత్రాంగం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.